హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి లాస్ట్ మండే వ్లాగ్ అండి. శ్రా కార్తీక సోమవారం వీడియో అండి ఇది. కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేసి ఉదయాన్నే ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం త్వరగానే అయిపోయిందిలెండి. ఫస్ట్ వచ్చేసి నేను దీపం పెట్టిన తర్వాత అలంకరించుకుంటానండి. ఎందుకంటే పొద్దున కదండీ! తెల్లారితో దీపం పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం లేట్ అయితే అవుతుంది కదా! ఇంకా తులసి చెట్టు దగ్గర ముగ్గులు పెట్టుకొని ఆ విధంగా. ఇంకా అందుకు నేనొచ్చేసి ఇంక ముందు ఫస్ట్ దీపాలైతే పెట్టేసుకున్న తర్వాత మొత్తం అలంకరించుకుంటాను. ఏదైనా పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టుకొని. ఎందుకంటే ఫాస్ట్‌గా కావాలంటే మళ్ళీ తెల్లవారిపోతుంది. దీపం పెట్టకముందు చో అలంకరించుకొని దీపం పెట్టుకుందాం అనుకుంటే తెల్లవారిపోతుంది. మనం కొంచెం బ్రహ్మ ముహూర్తంలోనే పెట్టుకోవాలి కదా! దీపం అనేసి కార్తీక మాసంలో. ఇంకా అందుకనేసి ఫస్ట్ మొత్తం అన్ని తులసి చెట్టు దగ్గర, ఆగ్నేయ మూల, ఆహ్, దేవుడి రూమ్‌లో మొత్తం గడప దగ్గర అన్నిట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత ఇంగ ఈ విధంగా నిదానంగా చేసుకుంటానండి. తర్వాత హారతయితే తర్వాతైనా ఇవ్వచ్చు కదా! అనేసి ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. నైట్ చెప్పాను కదండీ! నేను నైట్ ఎంత క్లీన్ చేసినా మార్నింగ్ కంపల్సరీ హౌస్‌లో మళ్ళీ క్లీన్ చేస్తాను. అందుకు కొంచెం లేట్ అయితే అవుతుంది. ఎందుకో అండి. ఇల్లు తుడుచుకొని నేనైతే పెట్టను దీపం అనేది. అది ఫ్రైడే కానీ, ట్యూస్‌డే కానీ కంపల్సరీగా అయితే నేను తుడుస్తాను. ఏదైనా డిస్టర్బెన్స్‌గా రోజులున్నా కూడా నేనైతే కంపల్సరీగా అయితే తుడుస్తాను. ఎందుకంటే పిల్లలందరూ తిరుగుతూ ఉంటారు కదండీ! దుమ్ము అవి ఇవి ఉంటాయనేసి నేనైతే కంపల్సరీగా తుడుస్తాను. ఇంకా అందుకనేసి ఇంకా ఈడైతే దీపం నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఎవరు లేలేదు. ఇంకా చూడాలండి. ఇంకా ఈరోజు టెంపుల్‌కైతే వెళ్ళాలనుకుంటున్నాను. చూడాలి. ఇక్కడైతే నాకు శివుడి టెంపుల్ తెలియదండి ఎక్కడుందో. ఇంకా మా హస్బెండ్ కూడా సరిగ్గా తెలీదు. ఇంగ గూగుల్‌లో సెర్చ్ చేసుకొని పోదాం అనుకున్నాము మ్యాప్‌లోను. ఇంగ చూడాలి ఈవినింగ్ ఎలా అవుతుందో. ఇంకా ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేసుకొని పూలు అవన్నీ పసుపు, కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నానండి. ఈ కార్తీక సోమవారం కొంచెం బానే చేసుకుంటున్నాను. అలా అని నాన్ వెజ్ తినకుండా ఏం లేదండి. నైట్ టైంలో ఆ విధంగా అయితే చేసుకుంటాము. అంటే పెద్ద ఏం వీక్‌లో సండే ఒకటి ఏదైనా పిల్లలకి కావాలంటేనే తెచ్చుకుంటాలే. అది కూడా నైట్ టైమ్ అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 7:30 ఆ టైంకి తెచ్చుకునేసి మళ్ళీ వాష్ చేసుకునేస్తున్నాను. ఇంకా మార్నింగ్ మామూలుగానే ఇల్లు అన్నీ క్లీన్ చేస్తాను కదా! అలా చేసుకున్నాను. అది వన్ టైమ్ అండి. ఈ మంత్ అయితే తెచ్చుకోలేదు. ఇంకెవరైనా మా ఇంటికొస్తే మా అత్త గాని, మా అమ్మ ఎవరైనా వస్తే మళ్ళీ ఇంక కంపల్సరీగా చేసుకుంటాము. ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఈసారి ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ తినకుండా ఉండేవాళ్ళమండి. ఇంకా తర్వాత కరోనా టైం నుంచి కొంచెము అలవాటయిపోయింది. అప్పటినుంచి తింటూ వస్తున్నాము. ముందైతే తినకుండా నేను గూడా దీపాలైతే పెట్టుకునేదాన్ని. సరే ఏదో సింపుల్‌గా అయితే చేసుకుందామనేసి ఇంగ ఈ విధంగా నిదానంగా అయితే చేసుకుంటున్నానండి. ఇంక మళ్ళీ వంటయితే స్టార్ట్ చేయాలి. ఇంగా కొంచెం లైట్‌గా తెల్లవారుతున్నట్టు ఉంది. ఇంక దేవుడికి హారతయితే ఇవ్వలేదండి ఇంకా. ఇలా చేస్తున్నాను కదండీ! ఏదో ఒకటైతే మర్చిపోతూ ఉంటాను. అన్ని చోట్ల కూర్చొని నిదానంగా అలంకరించుకున్నాను కదండీ! అక్కడ మనీ ప్లాంట్ చెట్టుకు మాత్రం పసుపు, కుంకుమ పెట్టలేదు మర్చిపోయాను. అది మళ్ళీ లాస్ట్‌లో పూజంతా అయిపోయే ముందు మళ్ళీ గుర్తొచ్చింది. తెల్లవారిన తర్వాత మళ్ళీ బయటకొచ్చేసి మళ్ళీ పసుపు, కుంకుమ పెట్టి బొట్లయితే పెడుతూ ఉంటాను. అంతేనండి. ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటాము. ఇక్కడ మర్చిపోతే అక్కడో ఏదో ఒకటైతే ఉంటుంది. ఇంక ఇది చేసుకున్నామనుకోండి మళ్ళీ ఆగ్నేయ మూలనో ఎక్కడో వచ్చేసి మళ్ళీ పెట్టకుండా అక్కడ ఇది ఉంటుంది. ఇంక అందుకనేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను నిదానంగా చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా మర్చిపోయానా ఏమనేసి. ఎక్కడో చోట చిన్న మిస్టేక్ ఉంటుంది కదా! దీపం పెట్టాలి త్వరగా తెల్లవారిపోతుందనే ఇదితో పెడుతూ వస్తుంటాను. ఇంకా బయట కూడా ముగ్గేయలేదండి. లైట్‌గా వర్షం అయితే పడింది మార్నింగు. సరే మళ్ళీ వర్షం పడితే అంతా వేస్ట్ అవుతుంది కదా! అనేసి నేను ఇంకా గడప దగ్గర ఇక్కడ మాత్రం ముగ్గులైతే పెట్టేసుకున్నాను. తర్వాత కావాలంటే మళ్ళీ బయటైనా ఒకవేళ మన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతైనా మళ్ళైనా పెట్టుకుందాంలే అనేసి ఇంకా ఈడైతే చేసుకుంటున్నాను. ఇక్కడ చినుకులు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు పడతాయో కూడా తెలియదండి. వెంటనే ఎండొస్తుంది. వెంటనే మళ్ళీ అప్పుడే వర్షం కూడా పడుతుంది. అది పెద్ద వర్షం అయితే ఏం పడదు. లైట్‌గా చినుకులైతే పడుతూ ఉంటుంది. ఇంకా అనేసి చూస్తున్నాను. బయట అదే వర్షం పడుతుందా లేదా అని ఇందాక నుంచి చూస్తున్నాను. ఒకేసారి వేసేద్దాము అనేసి. ఇంగ ఏదో పడితే పడినయి పడకుండా పోనీ అనేసి ఇంక నేనైతే బయట గూడా వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే సింపుల్‌గా ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నానండి. ఇంతసేపు కష్టపడి ముగ్గులు పెట్టేస్తాను గదా! ఇంగ మా పిల్లలు లేస్తానే ఇంక బయటికి ఇంట్లోకి తిరుగుతారు కదండీ! ఫుల్లుగా చెడిపేస్తారు.
సరే వాళ్ళు పోయిన తర్వాత ఏదన్నా చేసుకుందామా అంటే వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళకి స్కూల్ టైమ్ వచ్చేసి 9:15కి అండి. ఇంకా వీళ్ళు వెళ్ళాలంటే 9కి అలా వెళ్తారు గదా! అంతవరకు నేను పూజ అయితే చేసుకోకుండా ఉండలేను గదా! నేను ఉపవాసంతోనే పొద్దున్నే చేసేస్తాను పూజ అయితేను. నేను కాఫీ గానీ, తినేది ఏదన్నా టిఫిన్ కానీ తినేసి నేనైతే దీపం అయితే పెట్టను. పొద్దున్నే పెట్టుకునేస్తాను. ఒకవేళ నేను ఉండలేక తిన్నాననుకోండి, ఇంక మా హస్బెండ్, మా పిల్లలు ఎవరో ఒకరైతే దీపం అయితే పెట్టేస్తారు. తులసి చెట్టుకి గూడా రంగులేసానండి. రంగులు వేసేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు. ఆ ముగ్గులు వేసాం కదండీ! ఇంటి ముందు ఆ ముగ్గులు వేసే టైంలోనే నేనైతే తులసి చెట్టు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా తులసి చెట్టు మిగిలిన రంగులుంటాయి కదా! పెయింటింగ్ అవి అలానే వదిలేస్తే మళ్ళీ కలర్ అంతా గడ్డిపోతుంది. వేస్ట్ అయిపోతుంది కదా! అనేసి ఈ విధంగా సింపుల్‌గా అయితే తులసి చెట్టుకైతే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా ద్వాదశి పూజ చేసుకుంటాం కదండీ! ఇంకా ఈ మంత్‌లో అనేసి ఇంకా ఈ విధంగా పెయింట్ ఏసుకున్నాను. ఫస్టు కారుతుందేమో అనేసి భయమేసింది. చెడిపోతుందేమో అనేసి ఎలాగో లాస్ట్‌కైతే పర్లేదు బానే కుదిరింది. కలర్స్ ఇంక నా దగ్గర ఉండే కలర్స్‌తోనే వేశానండి. ఇంక ఎక్స్‌ట్రా కలర్స్ అయితే ఏం లేవు. ఇంక చూడండి ఇంత నిదానంగా ముగ్గులేసుకుంటూ, పసుపు, కుంకుమ పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, తెల్లగా తెల్లవారిపోతుంది. ఇంగ అప్పుడు మనం దీపం పెట్టినా ప్రయోజనం లేదు కదా! ముందు లేసి అనేసి నేను ఫస్ట్ అయితేనే ముందు రోజు పెట్టుకుందామా, ముందు రోజు వర్షం ఏదైనా పడినా, అది అంతా దుమ్మంతా ఇంటి ముందుకొచ్చేస్తుంది గేట్‌లో నుంచి. నాకు అంత ఇష్టం ఉండదు. ముందు రోజు పెట్టుకోవడానికి నాకు గాలికి ముగ్గంతా పోతుంది. లైట్‌గా కనిపిస్తుంది గాలి అది ఏదైనా వచ్చినప్పుడు. ఇంక అందుకు ఈ విధంగా అయితే తెల్లవారినాక మనం స్నానం చేసుకొని ఫ్రెష్‌గా పెడితే బావుంటుంది కదండీ! అందుకు ఆ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంక అన్ని చోట్ల పసుపు, కుంకుమ పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటూ వస్తున్నాను. దీపం కూడా తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. ఇక్కడ మొత్తం చేంజ్ చేశానండి. ఎందుకంటే మొత్తం చెట్లన్నీ పక్కన పక్కన ఉన్నాయి కదా! అవేమైందంటే పురుగు పడుతున్నాయి. అంటే అన్ని చెట్లకి పురుగు అంటుకునేస్తదనేసి అవైతే తీసేశాను. ఓన్లీ తులసి చెట్టు మాత్రం పెట్టుకున్నాను. మిగతా చెట్లు అక్కడ గన్నేరు చెట్టు ఉంది కదండీ! అక్కడ చిన్న ఒక ఇక్కడుండే బండ వేసి అక్కడైతే పెట్టేశాను. అక్కడుంటే కొంచెం ఎండ గూడా బాగానే వస్తుంది కదా! రెండిటికి సరిపోతుందని అక్కడైతే పెట్టేశాను. తులసమ్మ దగ్గర గూడా ఈ విధంగా నీట్‌గా అయితే పూజ అయితే చేసుకునేసానండి. పూజ చేసుకుంటే ఎందుకు అంటే ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. మనకేదైనా డిస్టర్బెన్స్ చేస్తే మంత్లీలో ఒక 5, 6 డేస్ పెట్టం కదా! ఆ రోజు హౌస్ అంతా ఫుల్లుగా వర్క్ కంప్లీట్ చేసినా కూడా ఇల్లనేది ఏదో మిస్ అయిపోయినాం అనిపిస్తుంది. అదే మనం ఏ పని చేయకపోయినా ఈ విధంగా దీపం ఒక్కటి పెట్టుకున్న ఇంట్లో ఇంగ పనంతా అయిపోయింది అనే ఒక రిలాక్స్ అనేది ఉంటుంది. ఎందుకో ఆ విధంగా. ఇంగ ఒక పూజ అయిపోతే అండి నాకైతే 90% కూడా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. నాకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. దీపం పెట్టుకుంటే ఇంగ ఆ రోజు ఏదో మిస్ అయిపోయింది. ఈరోజు ఏదో చేయలేదు, ఏదో అనుకోని చేయలేదా అని ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఇంగ తులసి చెట్టు దగ్గర గూడా ఈ విధంగా పసుపు, కుంకుమ, పూలు అవన్నీ పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. నేనేం పూలు బయట తెచ్చుకోలేదండి. ఇంగ ఇంటి దగ్గరే మందారం పూలు అవి ఇవి కాస్తున్నాయి. అవే సరిపోతున్నాయిలెండి. ఇంకా అందుకు నేను ఎక్స్‌ట్రా అయితే ఏం తీసుకురాలేదు. ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. ఇంగా నెక్స్ట్ ద్వాదశి రోజు అలా ఉంటాయి కదా! ఆ టైంలో తెచ్చుకుంటే సరిపోతుందిలే అనేసి ఇంక నేనైతే తెచ్చుకోలేదు. ఇంగా ఉన్న దగ్గరికి మనం సర్దుకోవాలి కదండీ! నేనైతే తెచ్చుకోవచ్చు వెళ్ళి. మా అన్న ఉన్నారనేసి నేనైతే బయటికైతే ఎక్కడికి ఎళ్ళడం లేదు. నేను ఆల్మోస్ట్ నేను ఇంట్లో ఉండే వాటితోనే అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటాను. తనకి చెప్తే తెస్తారు. వాళ్ళు సరిగ్గా తీసుకురారు కదండీ! ఈ విధంగా బయట గూడా పెట్టేసుకొని దీపాలైతే పెట్టేసుకొని కడ్డీలైతే ముట్టిస్తున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండీ! ఎంత నీట్‌గా ఉంటుందో ఆ విధంగా చేసుకొని పూజ చేసుకునేస్తే ఇంట్లో అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఇలా చేసుకుంటుంటే. కానీ మార్నింగ్ అనేది 8:30కి మా హస్బెండ్ డ్యూటీకెళ్తారండి. అప్పుడు ఆఫీస్‌కెళ్ళే టైంకి ఫుడ్డు, టిఫిన్ రెడీ చేయాలి కదా! అది లేట్ అవుతుంది. స్కూల్ వాళ్ళకైతే 9:15 కాబట్టి పెద్దవాళ్ళదైతే లేట్ ఏం కాదు. మా హస్బెండ్ కోసం కొంచెం ముందు చేయాలి. ఎందుకంటే 8:20, 8:30 కల్లా బస్సయితే వస్తుంది. అందుకనేసి ఈ విధంగా శారీ కట్టుకున్నప్పుడండి, ఇక్కడ చిన్న శారీ అలా తగిలినా గూడా ముగ్గు పొడి కదండీ! అది చెడిపోతుంది. మళ్ళా అంతా గజిబిజి అవుతుంది. అందుకే పోయేటప్పుడు కొంచెం చూసుకొనైతే రావాలి. నేను దీపాలు పెట్టేటప్పుడు గానీ, ఒక్కోసారి తిరుగుతూ ఉండాలి ఎక్కువ. ఇప్పుడు ప్లేట్‌లో పెట్టుకొని ఒకేసారి రావడానికి కుదరదు కదా! ఓసారి ఫ్లవర్స్, ఓసారి కుంకుమ, పసుపు, ఓసారి దీపాలు ఆ విధంగా అయితే తిరుగుతూ పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకేం చేయాలి? ఎవరైనా అందించేవాళ్ళు లేరు. మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఎవరు లేయలేదు.
చెప్పాను కదా! అక్కడ మిస్ అయిపోయిందని. చూడు అప్పటికి గూడా మర్చిపోయాను చూడండి. అంతవరకు గూడా నాకు గుర్తు రాలేదు అక్కడ పెడదామనేసి. ఈ విధంగా దీపం అంతా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాకైతే అసలు గుర్తే రాలేదు. బయట కూడా అంతా కడిగేశాను. వర్షం ముందే కడిగేసానులెండి. ఇక్కడ ఊడ్చేటప్పుడే. ఇంక అదైతే ఆరిన తర్వాత అయితే పెట్టేయాలి. ఇంక ఈ విధంగా అయితే సింపుల్‌గా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. పెద్ద హడావిడిగా ఏం చేసుకోలేండి. సింపుల్‌గానే చేసుకునేసాను. ఇవి నార్మల్ డేసే కదా! నార్మల్ దీపం పెట్టుకునేసి ఏదైనా ఫ్రూట్సో ఏదన్నా పెట్టేసుకుంటాను. ఇంక ప్రసాదాలు అవైతే ఏం చేయలేదులెండి. ఇంకా నార్మల్‌గానే ఎలా పెట్టుకుంటామో డైలీ పూజకు సేమ్ అలానే పెట్టుకుంటాను. ఎక్స్ట్రా కొత్త కొత్తగా ఏవన్నా చేయాలంటే నేను చెయ్యనండి. ఎందుకు మనం అలా చేసుకొని ఏదన్నా మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాం కదా అని నాకు తెలిసినంత వరకే నేను చేసుకుంటాను సింపుల్‌గా. ఏదో ఎవరన్నా కొత్త ఇది చేసుకుంటే నిజంగానే మంచిది అని చాలామంది 100 మెంబర్స్‌లో 80 మెంబర్స్ చెప్తూ ఉంటారు కదా! అలాంటివి మాత్రమే చేస్తూ ఉంటాను. ఏవి పడితే అవి అయితే చెయ్యను నేను. ఇంకా ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంకా ధూపం కూడా వేయాలండి. ఇంగ హారతి ఇచ్చిన తర్వాత ధూపం కూడా తీసేసి పెట్టాలి. ఇంక ఈ విధంగా నా దగ్గర ఉన్న వాటితోనే ప్రసాదం కూడా పెట్టేశాను ఫ్రూట్సు. ఇంకా హారతి ఇవ్వాలండి. ఇంక అక్కడితో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బయట కూడా ముగ్గు పెట్టుకుందామంటే మళ్ళీ లేట్ అవుతుంది. అది కూడా ఆరిన తర్వాతే వేయాలండి. కొంచెం ఆరితే తెల్లగా నీట్‌గా కనిపిస్తుంది. లేకుంటే కనిపియదు. ఇంక ఇక్కడితో అయిపోయిందండి. ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక దేవుడికి హారతి ఇస్తే ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంక దీని తర్వాత ఇంక నెక్స్ట్ కిచెన్‌లోకైతే వెళ్ళాలండి. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా! మళ్ళీ కొంచెం లేట్ అయితే అవుతుంది. మళ్ళీ అక్కడికే టైం 2 అవర్స్ కల్లా మళ్ళీ చేయాలి అనేసి ఇంకా 6:30 అలా అయిపోయిందిలెండి. తెల్లవారిపోయింది. ఇంక దీపం అయితే చెప్పాను కదా! లేసిన వెంటనే ఈ హౌస్ క్లీన్ చేసిన వెంటనే దీపం అయితే పెట్టేశాను పూలు పెట్టేసి. ఇంకా ఓన్లీ ఇది మాత్రమేను. హారతి మాత్రం ఫైనల్‌గా ఇస్తున్నాను. ఇంక ఇవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అనేసి ఈ విధంగా కొంచెం లేట్‌గానే పెట్టేసుకున్నాలెండి. అదేం తప్పేం కాదు కదండీ! నేను చాలా వాళ్ళని చూశాను అలా పెట్టుకోవడము. ముందు ఈ విధంగా అయితే దీపం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం నిదానంగా ఏదన్నా ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ పూజ రూమ్‌లో గూడా లేట్ అయిపోతే గనక ఫస్ట్ తులసి చెట్టు దగ్గర మనము దీపం పెట్టేసిన తర్వాత మన పటాలు ఏదన్నా తుడుచుకోవాలనుకున్నా, వాష్ చేసుకోవాలనుకున్నా సరిపోతుంది. ఎందుకంటేను మళ్ళీ మనము బయట పెట్టలేనుకో తెల్లవారిన తర్వాత మనం పెట్టి కూడా వేస్ట్ కదండీ దీపము. కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే చాలా మంచిది కదా! ఎందుకు ఊరికే మామూలుగా తెల్లవారిన తర్వాత పెట్టుకోవాలని నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను పొద్దున ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఏదో నార్మల్‌గా పూజ చేసుకుందాం అనే వాళ్ళకైతేను నార్మల్‌గా చేసుకునేయొచ్చు. ఈ శ్రావణ మాసం, కార్తీక మాసం నెక్స్ట్ స్పెషల్ వీక్స్ ఉంటాయి కదండీ! మండే, ఫ్రైడే, ట్యూస్‌డే, సాటర్డే అలాంటి డేస్ మాత్రం కొంచెం నేను త్వరగా పూజ అయితే చేసుకునేస్తాను. ఒకవేళ కొంచెము లే నార్మల్ డేస్ ఉంటాయి కదండీ! ఆ టైంలో మాత్రం కొంచెము 7:30 కల్లా మా పిల్లలు లేస్తారు. మా హస్బెండ్ కూడా రెడీ అవుతుంటారు కాబట్టి నేను హౌస్ క్లీన్ చేసుకొని వచ్చేలోపు వాళ్ళైతే పెట్టేస్తారు. మిగతా స్పెషల్ డేస్‌లో మాత్రం నేనైతే పెట్టేస్తాను దీపం అయితేను. ఇంకా హారతి ఇచ్చేసానండి. ఈ విధంగా దేవునికైతే హారతి ఇచ్చిన తర్వాత ఇంక ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నాను. ఇక్కడొచ్చేసి మా పిల్లలు లేసారండి. వీడియో తీస్తున్నారు. అందుకు ఇలా చూడు, ఇలా చూడు అంటుంటే నేను తిరుగుతూ ఉన్నాను అక్కడ వచ్చేసి. ఇంకా ధూపం కూడా వీక్లీ 4 డేస్ అయితే వేస్తానండి. 4 డేస్ మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ వేస్తాను. ట్యూస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే ఇలా స్పెషల్ డేస్ అని చెప్పాను కదా! ఆ డేస్‌లో కంపల్సరీగా ఈ విధంగా అయితే ధూపం అయితే వేస్తాను. ప్రతి ఒక్కరు ధూపం అయితే వేయాలి కదండీ! ఇంట్లో నెగెటివ్ ఏదైనా ఉంటే పోతుంది. ఇంట్లో నేను వేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు పెద్ద బాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా నార్మల్‌గా చిన్న చిన్నవి ముందు తెచ్చుకునేదాన్ని. ఇంకా ఈ విధంగా ప్రతిసారి వేస్తూ వస్తున్నాను గదా! అందుకు పెద్ద బాక్స్ తెచ్చుకున్నాను. డైలీ వెళ్ళడం ఎందుకనేసి. ఇంక ఇక్కడితో పూజ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. పూజ రూమ్ బయట వరకు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్‌లో ఉందండి. కిచెన్‌లో గూడా చెప్పాను కదా! కిచెన్‌లో ఒకటి చేయాలి. ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి. ఇదే నా ప్రాబ్లము. ఇంకా ఈ విధంగా ప్రశాంతంగా ఉందండి. పూజ చేసుకునేసి ఈ విధంగా ఇలా పెట్టుకోవడం వల్ల. ఇంకా కిచెన్‌లోకి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే పెట్టేస్తాను కదా! ఆగ్నేయ మూల. ఇంకా ఇక్కడ వచ్చేసి పెట్టాలనుకుంటున్నాను. ఆయిల్ క్యాన్ అయితే ఇప్పుడే వాష్ చేశానండి. ఇంకా ప్యాకెట్ అయితే వేయాలి.
ఇంకా వేసి పెట్టేస్తే మళ్ళీ నేను వంట స్టార్ట్ చేసేలోపు మళ్ళీ అయిపోతుంది కదా, అది స్లోగా పడుతూ ఉంటుంది ఆయిల్. ఇంకా ఆ విధంగా అయితే ముందు అయితే ఆయిల్ అయితే పోసి పెడుతున్నాను. దీపం అయితే పెట్టేశాను కదండి. ఇంక ఇలాంటివి కొంచెం లేట్ అయినా ఏం కాదు కదా, నార్మల్గా చేసుకోవచ్చు అనేసి ఆయిల్ బాటిల్ కూడా నేను 2 టైమ్స్ అలా కడిగేస్తానండి. వీక్లీ వన్స్ అలా కడుగుతాను. లేకుంటే 2 వీక్స్‌కి 1 టైమ్ ఆ విధంగా అయితే కడుగుతాను. మంత్లీ 2, 3 టైమ్స్ అయితే కడిగేస్తాను. ఆయిల్ ఉంటుంది కదండీ! ఆయిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ 2 ప్యాకెట్స్ అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేస్తాను. ఒకవేళ ఏదైనా ఎక్కువ వంటలు చేసేస్తే ఈ విధంగా గలీజ్ అయిపోతే మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను. ఇంక అలా పెట్టేసాననుకోండి, అది స్లోగా డ్రాప్ పడుతూ ఉంటాయి కదా! ఇంక వచ్చేసి ఆ విధంగా పెట్టేసాను. ఇంక టిఫిన్ వచ్చేసి దోస వేయాలనుకుంటున్నానండి. ఇడ్లీ, దోసకైతే వేశాను. ఇక్కడ వచ్చేసి పెట్టాలండి. ఇంక దీపం వచ్చేసి ఇంక ఈ విధంగా ప్లేట్లు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ప్లేట్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఇంట్లో బాగా కనిపిస్తుంది ముగ్గు వేస్తే అనేసి ఈ ప్లేట్స్ 25 రూపీసో 20 రూపీసో అండి తీసుకొని వచ్చాను 2 ప్లేట్స్. గడప దగ్గర అందుకు వేసుకోవడానికి బాగుంటుంది కదా, మనం వేస్తే కొంచెం పెద్ద పెద్దవిగా వస్తాయి కదండి. ఇంకా అవి తెచ్చుకుంటే కొంచెం బాగా అనిపించింది నాకైతే. కానీ కాస్ట్ అయితే ఎక్కువే. ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఆగ్నేయ మూల కూడా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేయాలి. ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలండి. ఇంకా చేయాలి అలా 1.5 అవర్లో నేను ఇప్పుడు కంప్లీట్ చేయాలి వంట అనేది. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా దీపం అయితే పెట్టుకునేయాలి. పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకోవాలి. ఏదో ఒకటి చెప్పాను కదండి, చేస్తూ ఉంటే వర్క్ అయితే వస్తూ ఉంటుందండి. పూజ చేసుకునేటప్పుడు అయితే నాకు కొంచెం కూడా విసుగు అయితే రాదండి. ఓపికతో చేసుకుంటాను. ఇంకా ఏదైనా వంట చేయాలన్నా, ఈ పిల్లలంతా గలీజ్ చేస్తారో అవి సర్ది పెట్టుకోవాలన్నా అక్కడ విసుగొస్తుంది తప్ప, పూజ చేసుకోవాలంటే ఇంక ఏదో ఒకటి యాడ్ చేసుకుంటానే వస్తాను. ఆల్రెడీ ప్లాట్ఫారం క్లీన్ చేశానండి. మళ్ళీ నేను ముగ్గు పెట్టాను కదా, అది పౌడర్ అనేది కొంచెం కింద అయితే పడింది. మళ్ళీ తెల్లగా ఉంటుంది కదా అనేసి మళ్ళీ అన్నీ తుడిచేస్తున్నాను. ఇక్కడ మిక్సీ దగ్గర కూడా టవల్ అయితే పెట్టుకున్నాను కదండి, ఇంకా అది కూడా దులిపేస్తున్నాను. అదైతే కింద పడింది ముగ్గు పొడేను. ఈ విధంగా అయితే దీపం పెట్టేసుకొని ఇంకా పసుపు, కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడు, పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి డైలీ పెట్టాలనిపిస్తుంది. కిచెన్లో కూడా వస్తుంటే కనుక చాలా బాగా అయితే అనిపిస్తుంది. అంటే విసుక్కుంటా కొంచెం ఆ విధంగా ఏదో మూడీగా లేకోకుండా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల దీపం పెట్టుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కిచెన్లో కూడా నార్మల్గా మనం ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లోనే ఎక్కువ ఉంటామండి. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైము. ఈ విధంగా ఉంటే మార్నింగ్, ఈవినింగ్ డైలీ లేకపోయినా మార్నింగ్ 1 టైం అయినా పెట్టుకోవచ్చు. లేకుంటే వీక్లీ 2 డేస్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఎందుకంటే డైలీ పెడతాను. మార్నింగ్ పెడుతున్నాను, ఈవినింగ్ కూడా పెడుతున్నాను. ఎప్పుడు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి మిస్ చేయలేదు. ఇంకా నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి మిస్ చేసి మొత్తం ఇంట్లో దీపాలు పెట్టినప్పుడు మిస్ చేస్తానే తప్ప, లేకుంటే కంపల్సరీగా అయితే పెడుతూ వస్తున్నాను. చూడాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు పెడుతూ ఉంటాను. లేకుంటే నార్మల్ స్పెషల్ డేస్లో కూడా పెడతాను. ఇక్కడ కూడా ధూపం అయితే వేసేసానండి. ధూప్ స్టిక్ ముట్టించేసి ఇక్కడికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయిల్ క్యాన్ కూడా వేసి పెట్టేశాను. ఇంక వంట అయితే చేయాలి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఆరతి కూడా ఇచ్చేసాను. ఇచ్చేటప్పుడు గుర్తొచ్చింది, గ్యాస్ దగ్గర పసుపు, కుంకుమ అయితే పెట్టలేదు. నైట్ క్లీన్ చేశాను తప్ప మార్నింగ్ పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. మళ్ళీ అయితే తర్వాత వచ్చి పెట్టేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి సింధు అక్క వాళ్ళతో అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంకా వాళ్ళు మేము వెళ్తున్నాంలే, ఒకసారి చూపిస్తాను, నెక్స్ట్ టైం నువ్వు వెళ్తూ ఉంటావు అనేసి చెప్పారు. ఇంక ఈ విధంగా వాళ్ళతో అయితే వచ్చేసానండి. నైట్ దీపాలు అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్ షార్ట్ వీడియో అయితే మీరు చూసారు కదా. ఇంక ఈ విధంగా టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా అప్పుడే క్లోజ్ చేస్తూ ఉన్నారండి టెంపుల్. జస్ట్ ఒక తొందరగా వెళ్ళాము, ఒక 20 మినిట్స్కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.